కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ 3వ డివిజన్ శాంతనపురి కాలనీలో మంగళవారం విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించారు. తాగునీటి నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పార్కుల నిర్వహణ, వీధి కుక్కల నియంత్రణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా త్రాగునీటి నాణ్యతను పరిశీలించగా నీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. అయితే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల్లో త్రాగునీటికి క్లోరినేషన్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని డ్రింకింగ్ వాటర్ విభాగం అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా తాగునీటిని మరిగించి వినియోగించాలని సూచించారు. కాలనీలో వీధి దీపాల కొరత ఉన్న ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ 4 కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి చీకటి లేకుండా చర్యలు తీసుకోవాలని డీఈకి ఆదేశించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీఈ లక్ష్మీనారాయణ, రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు తదితర అధికారులు పాల్గొన్నారు. గడ్డి అది మొలిచిపోయింది. యూ కెన్ రిమూవ్ ఆల్ బస్ట్. అదేవిధంగా ఈరోజు మనకి అమ్మవారి గుడి దగ్గర ఆ పార్క్ చుట్టూ వాకింగ్ చుట్టూరు మనకి హార్టికల్చర్ వారిని పంపించాము. హార్టికల్చర్ పంపించి ఏదైతే వాకింగ్ ట్రాక్ దగ్గర మొక్కలు మీరు మొలిచిపోయినాయో అవి తీయమని చెప్పాము. అది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు లుకింగ్ చేస్తారు. సాయంకాలం వరకు కూడా ఈరోజు ఆ పని చేయించి ఆ అమ్మవారి గుడి దగ్గర చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తామండి. ముఖ్యంగా మనకి డ్రింకింగ్ ఇది కొద్దిగా రైనీ సీజన్ వస్తుంది కాబట్టి రైనీ సీజన్ ఉంది కాబట్టి మనకి లో లేయింగ్ ఏరియాలో వాటర్ మనం క్లోరినేషన్ వెళ్ళినప్పుడు ఏ విధమైన వాసన రాకుండా ఇబ్బంది లేకుండా మనకి డిఈ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ సంబంధించింది మనం క్లోరినేషన్ ఎక్కువ చేయాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కలుపుకొని అంటే వేడి చేసుకుని తాగవలసిందిగా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం శానిటైజేషన్ చేస్తున్నాము. కొంతమంది ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని వేసేస్తున్నారు, పదే పదే చెప్తున్నాము. అయినప్పుడు కొన్ని చోట్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు నేను ఐడెంటిఫై చేస్తుంది ఏంటంటే ఇక్కడ చూడండి ఎట్లాగా మా డ్రైన్ కప్పట్టేసి ఒక ఆయన ఓనర్ గారు ఎవరో డ్రైన్ కప్పట్టేసి ఆయన మొత్తం ఈ ఇల్లు కట్టేస్తున్నారు. ఆయన కూడా 5,000 ఫైన్ వేయమని చెప్పాము. అది కూడా రామ్మోహన్ గారు చేసి ఫైన్ వేసి చేసి మొత్తం ఆయన ఇంటి కాకుండా ఒక 4 గజాలు మొత్తం మూసేశారు. ఆ పైనుంచి వాటర్ స్టాగ్నెట్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అలాగా ఇంటి ఓనర్స్ కూడా దయించి మీ యొక్క సొంత ప్రయోజనం కోసం సమాజ ప్రయోజనాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు స్వయంగా ఇల్లు కట్టుకోండి, కానీ దానివల్ల ఇబ్బంది పట్టొద్దని మీ అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను.